1952 ఏప్రిల్ 2వ తేదీన విడుదలైన జానపద చిత్రం ఆడబ్రతుకు. ఏఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మాణమైన ఈ సినిమాకు నిర్మాత అరిగే నరసయ్య. బహుశా ఆయన నిర్మించిన మొదటి చిత్రం, ఏకైక చిత్రం కూడా ఇదే. ప్రొడక్షన్ మేనేజర్గా సినీ జీవితాన్ని ప్రారంభించి దర్శకుడిగా, నిర్మాతగా మారిన బిఏ సుబ్బారావు గారు దర్శకత్వం చేసిన రెండవ చిత్రం ఈ ఆడబ్రతుకు. ఈ కథ జరిగిన కాలంలో పతివ్రతలు ఉన్నారు అన్న కథానాయకుడికి, లేరు అని వాదించి నిరూపించాలని ప్రయత్నించిన ప్రతి నాయకుడికి మధ్య జరిగే చిత్ర విచిత్ర సంఘటనల సమాహారం ఈ చిత్రకథ. రచన చేసింది తాపీ ధర్మారావు గారు. ఈ సినిమాలోని 15 పాటలు ఆయనే రాశారు. సంగీతం సమకూర్చింది ఓగిరాల రామచంద్రరావు గారు. తరువాతి రోజుల్లో విజయవంతమైన చిత్రాలను రూపొందించిన తాపీ చాణక్యగారు ఈ సినిమాకి సహకార దర్శకుడిగా పనిచేశారు. కథానాయకుడు ఈలపాట రఘురామయ్య గారు, విలన్ పాత్రధారి ఏవి సుబ్బారావు గారు, ప్రధాన స్త్రీ పాత్రలు పోషించింది జూనియర్ శ్రీరంజని, కృష్ణకుమారి గార్లు. ఇతర పాత్రల్లో కనకం, ఏఎల్ నారాయణ, నల్ల రామ్మూర్తి మొదలైన వారు నటించారు. ఈ చిత్రం విజయవంతం కాలేదు.